మీ యూట్యూబర్స్ అందరికీ కూడా ఒక దండం అండి బాబు. కంటెంట్ క్రియేటర్స్కి, యూట్యూబర్స్కి ఒక దండం. నిజంగా చెప్తున్నా, ఎటకరంగా చెప్పట్లా, జోక్ చేయట్లేదు, హార్ట్ఫుల్గా జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటారా, మీ పేషెన్స్కి, మీ క్రియేటివ్ థాట్స్కి, మీ ఎఫర్ట్స్కి పెద్ద నమస్కారం. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది ప్రతిసారి చూడాల్సి వస్తుంది అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఏదో ఒక వీడియో 1K వెళ్ళిందంటే అబ్బో 1K వెళ్ళిందని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత పడుకుని పోయిద్ది, ఏంటో ముఖ్యములుగా 1K వెళ్ళిద్ది, తర్వాత పడుకుని పోయిద్ది. నీళ్ళు కొట్టి లేపినా కూడా లేగవదు. కానీ మీకున్న పేషెన్స్, అది ఒక వీడియో అప్లోడ్ చేసామనుకోండి, అది ఎప్పటికో క్లిక్ అవుతుంది, ఎప్పటికో వైరల్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు చూడండి. కొంతమంది ఏమో వంట వీడియోలు పెడుతున్నారు. నేను అనుకుంటాను కొద్దిగా మనకు వంటే సరిగ్గా రాదు, వీడియోలలో చూపించేంత వంట మనం ఏం చేయగలం అనేసి అది చేయను. కొంతమంది ఫిట్నెస్ గురించి, మనమే ఉండేది దుమ్ము. అదేంటోనండి ఈ మధ్య, ఇంతకుముందు అంటే తిన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏంటో వాసన చూస్తే కూడా లావ్ అయిపోతున్నాను, ఎందుకో తెలియట్లా. ఇంకా బ్యూటీ కేర్ అంటారా, ఆయిల్ ఫుడ్ ఏదన్నా టెంప్ట్ అయి తిన్నామే అనుకోండి, పలకరించుద్ది. పింపుల్స్ పలకరిస్తాయి అన్నమాట, మనకి ఫ్రెండ్స్ కదా, అవి పలకరించేస్తాయి. సరే మాటలతోటన్నా ఏదన్నా అంటే కొంతమంది పెడుతుంటారు కదా, వంట చేస్తూ కూడా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ మెస్మరైజింగ్ చేస్తారు కదా కొంతమంది, మెల్లి తిప్పి అట్లా ఇట్లా మాట్లాడుతుంటారు. అట్లన్నా మాట్లాడదన్నా మనకు అంత వాక్చాతుర్యం లేదు, అంటే మాట్లాడడానికి అంత రాదు. ఇంకా ఏం కంటెంట్ ఉంటుంది. పోనీ బైక్ వీడియోస్ చేద్దామంటే బైక్స్ అవైలబిలిటీ లేవు. ఆల్మోస్ట్ నేను నడిపాను, మిగిలిన బైక్ అవైలబిలిటీ ఉండదు. సరే ఏమన్నా మీరన్నా రండి, ఇద్దరం కలిసి ఏదన్నా స్క్రిప్ట్ లాగా చేద్దామంటే మా వారి సపోర్టు ఉండదు. సరే ఏదైనా స్క్రిప్ట్ రాద్దామా అని కూర్చుంటానా, ఒక్క ముక్క స్క్రిప్ట్ రాద్దామని కూర్చుంటే ఆ పెన్ను ఒక్క ముక్కట్లో పేపర్ మీద రాయంగానే అది కదలదు, ఎందుకో థాట్స్ రావు. అందుకే చెప్తున్నాను, ఇవన్నీ దాటుకొని సక్సెస్ అయ్యి ఉంటారు చూడండి. సక్సెస్ అయ్యి ఇంకా సక్సెస్ కోసం ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటారు. మీకు అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ అండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. కంటెంట్ అంటే ఏం చేయాలని ఆలోచించిన నాకు, ఇంకా కొంతమంది చేస్తారు కదా బ్యూటీ సీక్రెట్స్, బ్యూటీ కేర్ కానీ లేకపోతే వంటలు కానీ, నాకేమనిపిస్తుంది అంటే అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా కంటెంట్ తీసుకొని మనం కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాము, కానీ అది రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, యూట్యూబ్లో సక్సెస్ అయ్యి చూపించాలనే ఇది మాత్రం ఉందన్నమాట. మా హస్బెండ్ కూడా చెప్పాను, అంటే ఎందుకు అంత ఎఫర్ట్ పెడుతున్నా దాని మీద అంటున్నారు. నేను ఇంకా ఎఫర్ట్ పెట్టడం స్టార్ట్ చేయలేదు. నాకంటే ఎఫర్ట్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎఫర్ట్ పెడుతూ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు గివప్ ఇవ్వట్లేదండి దీనిపైన. మీకు అందరికీ చాలా అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా, లేకపోతే నిజంగా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. స్టార్టింగ్లో నేను పెట్టాను, కానీ మా హస్బెండ్ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చి కొద్దిగా డిస్టర్బ్ అయ్యి, లేదు అదే కంటెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నానంటే సక్సెస్ అయిపోయేదాన్ని ఇప్పటికీ. కానీ కొద్దిగా బ్రేక్ పడింది. ఆ బ్రేక్ 5 years, నేను ఫస్ట్ స్టార్ట్ చేసి 5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అదే కంటిన్యూ అయ్యి ఉండింటే ఇప్పటికీ నేను సక్సెస్ అయ్యేదాన్ని. కొద్దిగా బ్రేక్ రావడం వల్ల ఆ బ్రేక్ ఇప్పటికీ పడుతూనే ఉంది. కొద్దిగా నా కంటెంట్ని కూడా చూసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.